ఇవాళ మనం బోయిన్పల్లి ఎంఎంఆర్ గార్డెన్స్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్న మేడ్చల్ ఎగ్జిట్ దాకా నిర్మాణం జరుగుతున్న 5 ఫ్లైఓవర్ల గురించి వివరాలు చూద్దాం. ఇక్కడ ఫ్లైఓవర్లతో పాటు రోడ్డును కూడా 4 లైన్ నుంచి 6 లైన్ లాగా వైడ్ చేస్తున్నారు. రోడ్డు వైడనింగ్ కి సంబంధించిన పనులు 90% దాకా కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ నిర్మిస్తున్న ఫ్లైఓవర్స్ లో ఇప్పుడు మనం చూస్తున్నది మొదటి ఫ్లైఓవర్. ఇది మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్డు కన్నా ముందు స్టార్ట్ అయ్యి సుచిత్ర సర్కిల్ ని దాటుకొని సుమారుగా సినీపాలిస్ మల్టీప్లెక్స్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు సుమారుగా 2.15 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ 2 జంక్షన్స్ ని క్రాస్ చేస్తుంది. ఒకటి మిలిటరీ డైరీ ఫార్మ్ రోడ్, రెండవది సుచిత్ర సర్కిల్. ఈ రోడ్డు వైడనింగ్ మరియు ఫ్లైఓవర్స్ వర్క్స్ ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. మొదటి పార్ట్ 10 కిలోమీటర్లు, రెండవది 17 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఓవరాల్ గా ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కల్లకల్లు అనే ఏరియా దాకా రోడ్ వైడనింగ్ ప్లస్ కొత్త ఫ్లైఓవర్స్ ని నిర్మిస్తున్నారు. మనం ఈ వీడియోలో ఔటర్ రింగ్ రోడ్ దాకా చూద్దాము. ఇది ఫస్ట్ ఫ్లైఓవర్ ప్రస్తుతం ఉన్న కన్స్ట్రక్షన్ స్టేటస్. ఇప్పుడు మీరు చూస్తున్నది రెండవ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ సుమారుగా రెనోవా హాస్పిటల్స్ దగ్గర స్టార్ట్ అయ్యి సెయింట్ యాన్స్ స్కూల్ దగ్గర ఎండ్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ పొడవు సుమారుగా 650 మీటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నది థర్డ్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ సురేఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ దగ్గర స్టార్ట్ అయ్యి సుమారుగా బీపీసీఎల్ పెట్రోల్ బంక్ కు ముందు ఎండ్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ మొత్తం పొడవు సుమారుగా 1.2 కిలోమీటర్లు ఉంటుంది. ఒకటి దూలపల్లి వెళ్లే రోడ్, రెండోది బొల్లారం వెళ్లే రోడ్. ఈ 2 సెంటర్స్ ని దాటి బీపీసీఎల్ పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఫ్లైఓవర్ ఎండ్ అవుతుంది. ఈ ఫ్లైఓవర్ ని దాటిన తర్వాత ఆల్రెడీ ఉన్న ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది రైల్వే ట్రాక్ పైనుంచి వెళ్ళడానికి. ఆ ఫ్లైఓవర్ ని దాటిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 ఫ్లైఓవర్లకు సంబంధించిన నిర్మాణం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నది రైల్వే ట్రాక్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత కొత్తగా నిర్మిస్తున్న 4వ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ పొడవు సుమారుగా 800 మీటర్లు ఉంటుంది. ఈ ఏరియాలో రోడ్డు వైడనింగ్ మరియు కొత్త ఫ్లైఓవర్స్ వల్ల చాలా డెవలప్మెంట్ వచ్చింది. అలానే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా కొత్త ప్రాజెక్ట్స్ ని ఇక్కడ అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు మనం చూస్తున్నది 5th ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ కేఎస్ఆర్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర స్టార్ట్ అయ్యి ఓఆర్ఆర్ కి ముందు ఎండ్ అవుతుంది. ఇక్కడ ఓఆర్ఆర్ ని దాటిన తర్వాత ఉన్న రోడ్ లో కూడా రోడ్ వైడనింగ్ మరియు కొత్త ఫ్లైఓవర్స్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అవి మనం వేరే వీడియోలో కవర్ చేద్దాము. ఇవి ప్రస్తుతానికి ఈ ఫ్లైఓవర్స్ పనులకు సంబంధించిన అప్డేట్స్. థ్యాంక్ యూ.